నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోలవరం కుడి కాలువ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకు టెండర్లు పిలవలేదు. మంత్రి దేవినేని ఉమా వెల్లడి. రాష్ట్రంలో విద్యను మరింత అభివృద్ధి చేస్తాం. మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడి. సిపిఐ 25వ రాష్ట్ర మహాసభలను పురస్కరించుకొని మహాసభల లోగోను ఆవిష్కరించిన సిపిఐ నేతలు. రైల్వే విశ్రాంతి ఉద్యోగులు పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరిస్తాం. రైల్వే డిఆర్ఎం వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే పోలవరం కుడి కాలువకు సంబంధించి టెండర్లు పిలవకుండా ట్రాన్స్ట్రాయ్ సంస్థకు ప్రభుత్వం కట్టబెడుతుందన్న వార్త పూర్తిగా నిరాధారమని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా అన్నారు. ఎంతో ప్రాధాన్యం కలిగిన పోలవరం పూర్తయితే 2249 టీఎంసీలను సముద్రంలోకి పోకుండా ఆపగలమని ఆయన అన్నారు. సూర్యారావుపేటలోని రాష్ట్ర ఇరిగేషన్ కార్యాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం త్వరగా పూర్తయ్యే విధంగా ఆర్డినెన్స్ తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకే దక్కుతుందని ఆయన అన్నారు. వారు తీసుకున్న చొరవతోనే పోలవరం పనులు త్వరగా పూర్తవుతున్నాయని, పోలవరం పూర్తయితే గోదావరి నీరు వృధా కాకుండా 2249 టీఎంసీలను వాడుకోవచ్చని ఆయన చెప్పారు. పోలవరాన్ని 4 సంవత్సరాల్లో పూర్తి చేసి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావాలనే ప్రతి విషయంలో ప్రజల్లో ఆందోళనను రేకెత్తిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను మోసం చేయడానికి జగన్ ఎన్ని కుట్రలు పనినా విజయవంతంగా ఎదుర్కొంటామని ఆయన చెప్పారు. గాలేరు నగరి పూర్తి చేయండి. కడప జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయి. కడప జిల్లాలో తాగడానికి మంచినీళ్ళు లేవని శాసనసభ్యులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మా శాసన మండలి ఉపసభాపతి సతీష్ కుమార్ రెడ్డి ఆ ప్రాంత కష్టాలను చూడటానికి కూడా 2 రోజులు పార్లమెంట్ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ వీళ్ళందరూ కూడా మా శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు ఆ ప్రాంతంలో 2 రోజులు పర్యటించమని కూడా అడుగుతున్నారు. ఇవాళ కడప జిల్లాలో మంచినీళ్ళు ఎత్తుకుంటా ఉన్నాం, అనంతపురంలో మంచినీళ్ళు ఎత్తుకుంటా ఉన్నాం, చిత్తూరు జిల్లాలో మంచినీళ్ళు ఎత్తుకుతూ ఉన్నాం, కర్నూలులో ప్రాంతానికి ఈరోజు కూడా సాగునీరు తాగునీరు ఇబ్బందులు ఉన్నాయి. ఇవాళ రాయలసీమ 4 జిల్లాల్లో తాగునీరు సాగునీరు ప్రశ్నార్థకం అయితే ఇవాళ ఆ ప్రాంత ప్రజలు ఏదో విధంగా మాకు తాగునీరు ఇవ్వమని ఆ ప్రాంత ప్రజలు కోరుతూ ఉంటే రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చి ఇవాళ కడప జిల్లా మరి పేరు చెప్పే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ జిల్లాలో ఆ పార్టీ రైతు అధ్యక్షుడు నాగిరెడ్డిని గోదావరి జిల్లాకు పంపించి ప్రజలను ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఎంత దుర్మార్గం అంటే వరద జలాలు పోలవరం డ్యామ్ 4 సంవత్సరాలు పడుతుంది కాబట్టి 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాల మధ్యలో 1 సంవత్సరం లోపు మనం నీళ్ళెత్తి కాలువ ద్వారా తెచ్చుకున్నట్టయితే గోదావరి డెల్టా ప్రాంత రైతాంగ హక్కుల్ని అటు ఖరీఫ్లో కానీ రబీలో కానీ తాగునీరు కానీ సాగునీరు కానీ పారిశ్రామిక అవసరాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేవలం వరద జలాలు వరద నీరును మాత్రమే ఎత్తిపోసుకునే విధంగా ఆలోచన చేస్తూ ఉంటే విద్యాశాఖలో ఆధార్ లింకేజీ వెరిఫికేషన్ను ఈ నెలాఖరు కల్లా పూర్తి చేస్తామని, వచ్చే సంవత్సరం నుంచి ఆధార్ ఆధారంగానే అన్ని పనులు జరుగుతాయని రాష్ట్ర ప్రాథమిక మాధ్యమిక విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. బందర్ రోడ్లో ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి ఐద్వ శాఖ అధికారులంతా నెలలో 2 రోజులు బడిలోనే ఉండేలా వచ్చే నెల నుంచి బడిలో బస కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయుల్లో జవాబుదారీతనానికి అన్ని స్కూళ్లలో బయోమెట్రిక్ విధానం అమలు చేస్తామన్నారు. డిఎస్సి ద్వారా నియమించే 10,300 మందిని ఒకచోట చేర్చి ముఖ్యమంత్రి ప్రమాణం చేయిస్తారని చెప్పారు. అధికారులంతా వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు. రాష్ట్రంలో ఐఐటి, ఐఐఎంలు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమవుతాయని చెప్పారు. ఇంటర్ పరీక్షలను ఉమ్మడిగా నిర్వహించాలని ఎంత ప్రయత్నించినా
తెలంగాణ ప్రభుత్వం సహకరించలేదని చెప్పారు. ప్రభుత్వానికి కోర్టులో ఎదురు దెబ్బలు తగిలినా మార్పు రాలేదని అన్నారు. మార్చి 11 నుంచి ఏపీలో జరిగే ఇంటర్ పరీక్షలకు 9,90,164 మంది హాజరవుతున్నారని తెలిపారు. ఇది గత కొద్ది రోజులుగా కూడా ప్రోగ్రామ్ షెడ్యూల్ చేసుకోవటం రకరకాల కారణాల వల్ల వాయిదా పడతా వచ్చింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ స్టేట్గా, ఒక ఎడ్యుకేషన్ హబ్గా చేయాలనుకుంటున్నారో అందులో భాగంగా రాబోయే విద్యా సంవత్సరం నుంచి విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి, ఎలాంటి సంస్కరణలకు శ్రీకారం చుట్టాలి, ఇవన్నీ కూడా చర్చించడం, ముఖ్యంగా ప్రస్తుతం జరుగుతున్న వ్యవస్థలో ఉన్న లోపాలు ఎలా సవరించుకొని ముందుకు సాగాలనే దాని మీద ఒక బ్లూ ప్రింట్ తయారు చేయడం కోసం యాక్చువల్గా ఈ సమావేశం పెట్టడం జరిగింది. మరి ఇందులో పాల్గొన్న నా అధికారులకి అలాగే ప్రజాప్రతినిధులకి అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ కొంచెం డీటెయిల్డ్గా రివ్యూ చేయాలనే ఉద్దేశంతో యాక్చువల్గా 132 కల్లా క్లోజ్ చేయాలనుకున్నాం. అయినప్పటికీ ఇంకా అజెండాలో 50% కంప్లీట్ అయినాయి. ఇంకా ఒక 9 అంశాలు మాట్లాడుకోవాలి. మీరు కూడా వెయిట్ చేస్తున్నారు కాబట్టి ముందు మీతో మాట్లాడిన తర్వాత లంచ్ బ్రేక్ అయిన తర్వాత ఆ మిగతా 9 అంశాల్లో కూడా రివ్యూ చేసుకుంటాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని ఇందాక నేను చెప్పినట్టుగా ఒక ఎడ్యుకేషన్ హబ్గా చేయాలంటే దానికి బడ్జెట్ అలొకేషన్తో పాటు ముఖ్యంగా అందులో అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ వచ్చే విధంగా సిస్టమ్స్ డెవలప్ చేయాలని ముందు దీంట్లో అనేక మార్పులకు శ్రీకారం చుట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. నగరంలో సిపిఐ పార్టీ 25వ రాష్ట్ర మహాసభలు జరగనున్న నేపథ్యంలో ఆ పార్టీ నేతలు లోగోను ఆవిష్కరించారు. ప్రజా వ్యతిరేక పాలనకి అన్ని ప్రభుత్వాలపై పోరాడి ప్రజాశక్తిగా ఎదిగిన ఏకైక పార్టీ సిపిఐ పార్టీయేనని ఆ పార్టీ జాతీయ నాయకులు ఈట్బగంటి నాగేశ్వరరావు చెప్పారు. హనుమాన్పేటలోని సిపిఐ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జాతీయ నాయకులు, విశాలాంధ్ర మాజీ సంపాదకులు ఈట్బగంటి నాగేశ్వరరావు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ప్రజా సమస్యలపై తిరుగులేని పోరాటాలు చేసింది సిపిఐ పార్టీయేనని ఆయన గుర్తు చేశారు. ప్రజలకు వ్యతిరేకంగా వెళ్తున్న ప్రభుత్వాలని నిలదీసే ప్రజాశక్తిగా ఎదిగామని ఆయన చెప్పారు. నగరపాలక సంస్థలో తొలి మేయర్ పదవి కమ్యూనిస్టులు చేపట్టి నగర అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని ఆయన తెలిపారు. నగరాన్ని రాజధాని చేయాలని ఎప్పటినుంచో పోరాటాలు చేస్తే ఆ కళ ఇప్పుడు నెరవేరిందని ఆయన చెప్పారు. అదేవిధంగా ప్రజా ఉద్యమాలు చేసిన సిపిఐ పార్టీ 25వ రాష్ట్ర మహాసభల్లో కార్యకర్తలందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఒక ప్రభావశీలమైనటువంటి శక్తిగా దాన్ని తీర్చిదిద్దారు. అందుకు మేము ఆంధ్ర ప్రజానీకానికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలై ఉంటాం. ఒకనాడు గెలుపోటముల గురించి నేను మాట్లాడటం లేదు. 1952 ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో అసెంబ్లీ, పార్లమెంటు ఎక్కువ స్థానాలు కమ్యూనిస్ట్ పార్టీనే గెలిచింది. విజయవాడ మేయర్గా ఆదర్శవంతమైన పాలన కమ్యూనిస్ట్ పాలనలోనే జరిగింది. ఓటములు వచ్చినాయి. ఈ గెలుపోటములతో నిమిత్తం లేకుండా సామాజిక జీవితాన్ని ప్రభావితం చేసింది కమ్యూనిస్ట్ పార్టీ. భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా పోరాడి ఈ ఒక్క జిల్లాలోనే 1,00,000 ఎకరాలను పంపిణీ చేసింది. విజయవాడలో ఈ బందరకాలం పూడికిపోతే దాన్ని 5-6 మైళ్ళు పాపం 3,000 మంది 4,000 మందిని సమీకరించి పూడికి తీత తీసింది. బ్రిటిష్ వాళ్ళకి చేతకాని రోజుల్లో ఇచ్చేందుకు కమ్యూనిస్ట్ పార్టీ పోరాడింది. సాహిత్య సాంస్కృతిక రంగాల్లో కూడా గురజాడ, కందుకూరి, వీరేశలింగం వీళ్ళ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళి మహాకవి శ్రీశ్రీ లాంటి మహనీయుల ప్రతిభతో ఒక అభ్యుదయ రచయితల సంఘాన్ని స్థాపన చేసి సాహిత్యాన్ని ప్రజా సాహిత్యాన్నిగా దాన్ని తీర్చిదిద్దింది. ప్రజానీకానికి సాంస్కృతిక కళారూపాల్లో కూడా ప్రజా సంస్కృతిని అది తీర్చిదిద్దింది. వెల్కమ్ బ్యాక్. రైల్వే విశ్రాంతి ఉద్యోగులు, పెన్షనర్లు తమ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువస్తే సత్వరమే పరిష్కరిస్తామని రైల్వే డీఆర్ఎం ప్రదీప్ కుమార్ చెప్పారు. రైల్వే పెన్షనర్లు పని దినాల్లో అయినా తమ సమస్యలను అధికారులకు చెప్పవచ్చని, అదాలత్ కోసం వేచి చూడాల్సిన అవసరం లేదని చెప్పారు. 29వ రైల్వే పెన్షన్ అదాలత్ని రైల్వే ఇన్స్టిట్యూట్లో డీఆర్ఎం ప్రదీప్ కుమార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షన్లు సరైన సమయంలో అందక ఇబ్బందులు పడుతున్న విశ్రాంతి ఉద్యోగులు ఆ సమస్యలను తమకు తెలియజేస్తే పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రైల్వే పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లకి సంబంధించి 248 కేసులను పరిష్కరించామని ఆయన తెలిపారు.
పింఛనర్లకు ఏ సమస్య ఉన్నా సంబంధిత అధికారులను నేరుగా కలవాలని ఆయన సూచించారు. తమ సమస్యలను పరిష్కరించడంలో మధ్యవర్తుల సహాయం కోసం చూసి మోసపోవద్దని ఆయన చెప్పారు. This is being held right from 1987 and today this is 29th and it is giving good results. Many cases are being sorted out and whatever new letters, development letters, information is to be given, new changing the rules, they are also being told to the senior citizens. And as you know that there were about 257 cases representation. The representations are very, very high. In fact, there should not be need of such a high numbers. But nevertheless, out of 267, except 19, most of them have been dealt with. Some of them have been closed. Some of them are shown as closed, but they are not really closed because it has been mentioned that the employee has to, the senior citizen pensioners has to give some certificates or some forms he has to fill up. So I have requested senior DPO that all such cases where pensioners has been advised to submit some documents or to fill up some form, particularly fixed medical allowance. ఐఆర్సీటీసీ వింటర్ సీజన్ సందర్భంగా టూరిస్టుల కోసం ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించింది. దేశ నలుమూలలను సందర్శించాలనుకునే వారికి ఇది ఒక సదావకాశమని ఐఆర్సీటీసీ డీజీఎం సంజీవయ్య చెప్పారు. రైల్వే స్టేషన్ ఆవరణలో ఐఆర్సీటీసీ డీజీఎం సంజీవయ్య విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని పలు పుణ్యక్షేత్రాలు, టూరిస్టు స్పాట్లు, ప్రఖ్యాతి కలిగిన ప్రదేశాలు వీక్షించడానికి ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ ప్రవేశపెట్టిందని ఆయన తెలిపారు. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, ఈస్టర్న్ ఇండియా లాగా విభజించి 5 రాత్రులు 6 పగళ్లు గడిపే విధంగా ప్యాకేజీ ఏర్పాటు చేశామని ప్యాకేజీ వివరాలను తెలిపారు. ఈ ప్యాకేజ్లో బుక్ చేసుకోవాలనుకునేవారు ఐఆర్సీటీసీ ఆఫీస్కి స్వయంగా వస్తే 5% రాయితీ ఉంటుందని ఆయన చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకి ఎల్టీసీ సదుపాయం ఉందని ఆయన చెప్పారు. ఇది ఫిబ్రవరి 26న బయలుదేరుతుంది. ఫిబ్రవరి 20 తేదీ బయలుదేరి 26న వాపసు వస్తారు. ఇది ఏసీ 3 టైర్. దీంట్లో బ్రేక్ఫాస్ట్ కూడా పెడుతున్నాము. రైల్ టూర్ ప్యాకేజ్ను ఢిల్లీ, జైపూర్, ఆగ్రా ప్యాకేజీలు, తర్వాత రామేశ్వరానికి కూడా రన్ చేస్తున్నాము. ఇవే కాకుండా శబరిమలకి డైలీ ప్యాకేజెస్ ఉన్నాయి. విజయవాడ నుంచి అయితే షిర్డీ ఉంది, తిరుపతి ఉంది, హరిద్వార్కు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు ప్రత్యేకంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 60% స్టూడెంట్స్ కన్సెషన్ ఇస్తూ ఉన్నారు. ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో న్యూ జల్పైగురి, డార్జిలింగు, గ్యాంగ్టక్, గౌహతి ఈ వైపుకు ఈ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్స్ ఈ ఫెసిలిటీస్ని అవైల్ చేసుకోవచ్చు. ఈ ఫెసిలిటీస్లో సెకండ్ స్లీపర్ కోచ్లో సపరేట్ బోగి వేసుకొని ఇటు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి వెళ్ళొచ్చు. ఈ ప్యాకేజ్ గురించి ఎవరైనా సంప్రదించాలనుకుంటే మా ఆఫీసు విజయవాడ రైల్వే స్టేషన్లో రిటైర్ రూమ్స్ దగ్గర ఉంది. ఇక్కడ భుజంగరావు, మధుసూదనం వీళ్ళు చూస్తున్నారు. తర్వాత హైదరాబాద్లో మా ఆఫీసు సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర ఉంది. మా ఆఫీసులో సంప్రదించిన ఈ ఫెసిలిటీస్ని మేము ప్రొవైడ్ చేస్తాము. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో లడ్డూ సైజు తగ్గించాలని దేవస్థానం అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం భక్తులకు 100 గ్రాముల లడ్డు 10 రూపాయలకే విక్రయిస్తుండగా ఇక నుంచి అదే రేటుకు 80 గ్రాముల లడ్డూను విక్రయిస్తామని దేవస్థానం అధికారులు అంటున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో లడ్డూ ప్రసాదంలో కోత విధిస్తున్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకే లడ్డూ సైజు తగ్గిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒక లడ్డు తయారు చేయడానికి దేవస్థానానికి 11 రూపాయల 40 పైసలు ఖర్చవుతుండగా భక్తులకు 10 రూపాయలకే విక్రయిస్తున్నారు. ఒక్కొక్క లడ్డు పైన ₹40 పైసలను దేవస్థానం భరించాల్సి వస్తోంది. అందువల్ల లడ్డూ సైజును 80 గ్రాములు చేస్తే భక్తులు చెల్లించే 10 రూపాయలు సరిపోతుందని, దీనివల్ల దేవస్థానానికి లాభం కానీ నష్టం కానీ ఉండదని అధికారులు భావిస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగటం వల్ల లడ్డూ తయారీ ఖరీదు పెరిగిపోయిందని, అయితే ఇప్పటి వరకు సైజు తగ్గించకుండా దేవస్థానమే నష్టాన్ని భరిస్తూ వస్తోందని చెప్పారు. ఇదే విషయాన్ని దేవస్థానం అధికారులు కమిషనర్కి తెలియపరచడంతో కమిషనర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అంటున్నారు. కానీ స్థానిక ప్రజాప్రతినిధులు మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నారు.
విజయవాడ ప్రజలే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ నుంచి దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చి చేసుకుంటున్నటువంటి దర్శనం చేసుకున్నటువంటి విజయవాడ కనకదుర్గమ్మ ప్రతిష్టను ఇక్కడున్న అధికారులు కానివ్వండి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గాలు కానివ్వండి, పాలక మండలి కానివ్వండి, నిత్యం కూడా ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో మరి అన్ని రకాల విషయాల్లో ప్రతి చోట కాంట్రవర్సీ అవుతుంది. అందులో ఒక భాగంగా మరి ప్రసాదాలు, భక్తుల యొక్క మనోభావం ఎలా ఉంటుందంటే ప్రసాదం ఊరికి తీసుకెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత ఎంతమందికి పంచితే, ఎంత ఎక్కువ మందికి పంచితే అంత పుణ్యం వస్తుందనే ఒక మనోభావం ప్రజల్లో ఉంటుంది. మరి అలాంటి ప్రసాదాలు 100 గ్రాములు ఉండే లడ్డూని 80 గ్రాములు కవర్తో సహా, కవర్ తీసేస్తే 70 గ్రాములే అది. అలాంటివి కాకుండా వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని ఇక్కడ అధికారులు, అలాగే పులిహార ప్యాకెట్లు కూడా గతం కంటే క్వాంటిటీ తగ్గిపోయింది. మరి వెంటనే దాని మీద కూడా చర్య తీసుకోవాలని పాత బస్సు అభివృద్ధి పోరాట సమితి తరఫున మరి ఈ యొక్క అధికారులకి, రాష్ట్ర ప్రభుత్వానికి, దేవాదాయ శాఖ మంత్రి గారిని డిమాండ్ చేస్తాం. ఈవో గారు మరి అదైతే నాకు పూర్తిగా తెలియదండి. ఒకవేళ అలాంటిది ఈవో గారు అంటమంటూ జరిగితే ఆయన దృష్టికి తీసుకెళ్తాం. అవసరమైతే కమిషనర్ గారు, అవసరమైతే మంత్రివర్యులు దృష్టికి తీసుకెళ్ళి ఈ భవానీ భక్తులు కోసం ప్రసాదం నాణ్యతమైన లడ్డూని ఇవ్వడమే కాకుండా అదే 100 గ్రాముల లడ్డు అదే 10 రూపాయల రేటుకి ఇప్పించే మార్గాలు మా శాయశక్తిలా నేను స్థానిక కార్పొరేటర్గా నా బాధ్యత అంటే నేను చేస్తాను. ప్రసాదాల్లో దెబ్బతినకుండానే మేము చేస్తామండి. ఇప్పటికే నాణ్యత ఉంది, ఇంకా మెరుగైన నాణ్యత ఇచ్చి అదే 100 గ్రాములని కంటిన్యూ చేయాలని నాకు స్థానిక కార్పొరేటర్గా నాకు బాధ్యత ఉంది కనుక నేను ఈవో గారి దృష్టికి తీసుకెళ్తానండి. అదైతే మరి నా దృష్టికి రాలేదు. ఇప్పుడు మీరు అన్నారు కనుక నేను వెళ్ళి ఈవో గారితో కూడా మాట్లాడి తగు చర్యలు తీసుకుంటాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పోలవరం కుడి కాలువ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకు టెండర్లు పిలవలేదు, మంత్రి దేవినేని ఉమా వెల్లడి. రాష్ట్రంలో విద్యను మరింత అభివృద్ధి చేస్తాం, మంత్రి ఘంటా శ్రీనివాసరావు వెల్లడి. సిపిఐ 25వ రాష్ట్ర మహాసభలను పురస్కరించుకొని మహాసభల లోగోను ఆవిష్కరించిన సిపిఐ నేతలు. రైల్వే విశ్రాంతి ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరిస్తాం, రైల్వే డిఆర్ఎం వెల్లడి. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. నమస్కారం.